తిరుమల తిరుపతి ప్రజలను, యువతను ప్రభావితం చేసే ఉద్యోగాల్లోంచి లూప్ లైన్కు పంపిస్తున్నారు. చేసుకున్న అన్యమతస్థులను పంపించే కార్యక్రమం చేపట్టారు. ప్రజలను, యువతను ప్రభావితం చేసే ఉద్యోగాల్లోంచి లూప్ లైన్కు పంపిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల నాయకత్వం నుంచి అన్యమతస్థులను పక్కకు పెడుతున్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న జి. అసుంతను బదిలీ చేశారు. ఆమెను నర్సింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఆమె క్రైస్తవ మత సాంప్రదాయాలు పాటించడమే కాకుండా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోరు. అసుంతపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో లూప్ లైన్కు పంపిస్తున్నారు. ఆమెపై ల్యాబ్ పరికరాలు మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు 50 మందికి పైగా కీలక అధికారులను గుర్తించారు. వీరిని ఇతర పోస్టింగుల్లోకి పంపిస్తున్నారు. దీంతో అన్యమతస్థుల ఆరోపణలకు చెక్ పడుతుంది అని టీటీడీ భావిస్తోంది. టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెబుతారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది.